సజెషన్ అంతే. సలహా. అందరూ దానికి అలా ఆప్షన్ లేదు ఇప్పుడు. రైట్ ఐ సార్. హావ్ నో ఆప్షన్. వర్షం పడుతుంది గొడిగేసుకోవాలి అంతే. అంతే అంతే అంతే. రైట్. దాంతోపాటు ఈ ఆన్‌లైన్‌లో పర్టిక్యులర్ ఇన్‌స్టాలో చూస్తే రకరకాల ట్రేడింగ్స్ జరుగుతున్నాయి. కరెక్ట్ సార్. ఇల్లీగల్ ట్రేడింగ్స్ జరుగుతున్నాయి. రైట్ సార్. ఆన్‌లైన్‌లో మీరు డ్రగ్స్ కొనొచ్చు అని కూడా కొన్ని పోస్టులు చూస్తున్నాం. కొన్ని అబ్సల్యూట్లీ. ఆర్టికల్స్ వస్తున్నాయి. ఏంటి దానికి సంబంధించి? సో ఇది ఒక పెద్ద క్రైమ్ మనం సాల్వ్ చేసిన డేస్ కూడా ఉన్నాయి. కమిషనర్ గారు పర్సనల్ ఇంట్రెస్ట్ తీసుకొని ఒక సిటీలో, సో వాట్ హ్యాపెండ్ అంటే ఒక పర్సన్ లోకల్‌లో చిన్న చిన్న డ్రగ్స్ సేల్ చేస్తుండు అని చెప్పి ఇన్ఫర్మేషన్ టాస్క్ ఫోర్స్ వాళ్ళకి వచ్చింది. హ్మ్. దే హ్యావ్ అప్రెహెండెడ్ ఫ్యూ పీపుల్, కన్జ్యూమర్స్ వాళ్ళు. హ్మ్. మీరు కన్జ్యూమ్ చేస్తున్నారు కదరా, ఎక్కడ తీసుకుంటుర్రు అంటే మనకు తెలిసిన పర్సనే సార్, లోకల్ అయితే వాడు చిన్న చిన్న అమౌంట్లలో ఇది ప్రొవైడ్ చేస్తాడు. లైక్ కైండ్ ఆఫ్ ఎల్ఎస్డి, ఎండిఎంఏ ఇట్లాంటి కైండ్ ఆఫ్ డ్రగ్స్ అనేది వాడు వీళ్ళకి సేల్ చేస్తూ ఉంటాడు. సో వాడిని వీళ్ళు ట్రాప్ చేసి పట్టుకున్నారు. డెకాయ్ ఆపరేషన్ అంటారు కదా. హ్మ్. ఒక డెకాయ్ ఆపరేషన్లో టాస్క్ ఫోర్స్ వాళ్ళు తీసుకొచ్చి కూర్చోబెట్టారు. హ్మ్. కూర్చోబెట్టిన తర్వాత ఇన్వెస్టిగేషన్ సపోర్ట్లో మనోడు ఏం చేసిండంటే అతని మొబైల్ డీటెయిల్స్ అన్ని మనకి ఇచ్చేసిండు, పాస్వర్డ్తో సహా మొత్తం చూసిన తర్వాత వైల్ వెరిఫైయింగ్ ఇన్స్టాగ్రామ్ నుంచే ఈ పర్సన్ డ్రగ్స్ని ప్రొక్యూర్ చేస్తుండు అనే ఇన్ఫర్మేషన్ మనకు వచ్చింది. హ్మ్. ఆ ఇన్స్టా పేజ్ ఇన్ఫర్మేషన్ వాడు మనకి ఇచ్చిండు. హ్మ్. ఆ ఇన్స్టా పేజ్ యొక్క డీటెయిల్స్ గ్రాప్ చేసే టైంలో మనం ఆలోచించిన మెథడాలజీ ఏంటంటే కొనడానికి ఎలాంటి మెథడ్ని యూజ్ చేసినావు నువ్వు అంటే యూపీఐ అనేసిండు. హ్మ్. యూపీఐ అన్నాడు కదా అని చెప్పేసి యూపీఐ ట్రాన్సాక్షన్ ఐడి, దాని తర్వాత యూపీఐ అకౌంట్, ఏ నెంబర్కి నువ్వు యూపీఐ చేసినావు, ఏ ఐడికి అంటే ఒక డీటెయిల్స్ ఇచ్చిండు. మనం యూపీఐ ఐడిని ట్రేస్ చేయడం చాలా ఫాస్టెస్ట్గా జరిగిపోతుంది కాబట్టి త్రూ పోలీస్ డిపార్ట్మెంట్ యూపీఐ యూజర్ యొక్క ఇన్ఫర్మేషన్ మనం తీసుకున్నాం. హ్మ్. ఆ యూజర్ వచ్చేసి అన్ఫార్చునేట్లీ హీజ్ ఎ ట్రిపుల్ ఐటీ స్టూడెంట్. ట్రిపుల్ ఐటీ. ట్రిపుల్ ఐటీ స్టూడెంట్. హుహు. సో మనకి ట్రిపుల్ ఐటీ స్టూడెంట్ అన్న కన్ఫర్మేషన్ ఉంది, ప్లస్ వీడికే పెట్టి ట్రాన్స్ఫర్ చేసిండు అన్న స్క్రీన్ షాట్ ప్రూఫ్ ఉంది. సో ఇంత అమౌంట్ని నీ దానికి ఎందుకు పంపించిర్రు అని చెప్పేసి మన వాళ్ళు వాడిని కూడా తీసుకొని వచ్చి ఇన్వెస్టిగేషన్ చేయడం స్టార్ట్ చేశారు. హ్మ్. సో ఇన్వెస్టిగేషన్లో ఆ అబ్బాయి చెప్పింది ఏంటంటే నేను ఒక క్రిప్టో కరెన్సీ ట్రేడర్ని సార్. హ్మ్. నేను క్రిప్టో కరెన్సీ ట్రేడర్ని అంటే క్రిప్టో కరెన్సీ సేల్ చేస్తూ ఉంటాడు అతను. ఓహో! ఒక దగ్గర కొనుక్కొని ఇంకో దగ్గర ప్రాఫిట్ వచ్చినప్పుడు సేల్ చేస్తాడు. హ్మ్. ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆ పర్సన్ దగ్గర ఒక ఎక్స్ అమౌంట్ ఉంది అనుకుందాం. హ్మ్. ఎక్స్ అమౌంట్ తోటి అతను ఒక బిట్ కాయిన్ కానీ, లైట్ కాయిన్ కానీ, ఇథీరియం కాయిన్ కానీ, ఏదో ఒక కాయిన్, డార్జ్ కాయిన్ కానీ అట్లా ఏదో ఒక కాయిన్ మీద ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటాడు. హ్మ్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10,000, 15,000, 20,000 కొనుక్కున్నప్పుడు ఈ బిట్ కాయిన్ యొక్క వాల్యూ పెరిగిపోతే అన్ఫార్చునేట్లీ హ్మ్. ఆ బిట్ కాయిన్ యొక్క వాల్యూ పెరిగిపోతే వాడు 20,000 పెట్టి కొన్నది 25,000 అయింది అనుకోండి. హ్మ్. ఆ ట్రేడింగ్ చేస్తూ ఉన్నాడు కదా, ఆ ప్రాఫిట్ని ఇమ్మీడియట్గా అమ్మేసి నార్మల్ క్యాష్ చేసుకుంటాడు. ఓకే. దీనికోసం కొన్ని ప్లాట్ఫామ్స్ ఉన్నాయి సార్. హుహు. వాజిరెక్స్ అని, బినాన్స్ అని, సపరేట్గా బినాన్స్ అనే ఒక ప్లాట్ఫామ్లో జరిగిన ఇష్యూ ఇది. హుహు. సో నేను బినాన్స్లో క్రిప్టో ట్రేడింగ్ చేస్తాను సార్. నాకు ఒక రిక్వెస్ట్ వచ్చింది, నాకు బిట్ కాయిన్ కావాలని ఒక పర్సన్ అడిగిండు. నేను పలానా అమౌంట్ అని చెప్పిన, నా యూపీఐ అడిగిండు, నేను అతనికి ఇచ్చిన. అతను ఏం చేసిండో నాకు తెలియదు. హ్మ్. వాడు ఏం చేసిండు అంటే అక్కడ యూపీఐ ఐడిని కలెక్ట్ చేసుకొని డ్రగ్స్ అమ్మడానికి ఈ కొనుక్కునే మనం చెప్పిన పర్సన్ దగ్గర, మనం ఫస్ట్ అప్రహెండ్ చేసిన పర్సన్ ఉన్నాడు కదా, డ్రగ్స్ కొని ఇక్కడ అందరికీ సేల్ చేస్తుండు, ఆ పర్సన్కి పంపించిండు. హ్మ్. మిడిల్లో ఉన్నోడు సేఫ్, వీళ్ళిద్దరూ కేసులో బాధితులు అయిపోయారు అనమాట. సో అలాంటి సిచ్యువేషన్లో ఏం జరిగింది, మళ్ళీ రీకన్ఫర్మేషన్ కోసం మనం ఆ అబ్బాయి యొక్క పర్సనల్ ట్రాన్సాక్షన్స్ మొత్తాన్ని ట్రేస్ చేసుకుంటూ వెళ్తే హ్మ్. ఇతను కూడా కొన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్కి పేమెంట్స్ చేసిండు ఈ ట్రిపుల్ ఐటీ స్టూడెంట్. హుహు. అదేంది అని చెప్పేసి కొంచెం డీప్గా వెళ్తే హీఈస్ ఆల్సో ఏ కన్జ్యూమర్ ఆఫ్ డ్రగ్స్. ఓహ్! సో ఇట్స్ ఎ బ్యాడ్ న్యూస్. హ్మ్. నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో ఒక 5 రాష్ట్రాల ప్లేసెస్లో ఈ పర్టికులర్ కేసు మీద వర్కౌట్ అనేది జరిగింది. హ్మ్. సో ఇక్కడ మన మన దగ్గర ఉన్న కమిషనర్ సార్ కూడా వెరీ ఎఫిషియెంట్లీ హీ వర్క్డ్ ఆన్ ఇట్ అండ్ హీ హ్యావ్ హెల్ప్డ్ టు ఎన్సీబీ ఢిల్లీ. సో ఫైనల్గా ఆ ఇన్స్టాగ్రామ్లో ఉండి డబ్బులు ట్రాన్సాక్షన్స్, దాంతోపాటు ఇల్లీగల్ ట్రాన్సాక్షన్ యాజ్ వెల్ యాజ్ ఇల్లీగల్ డ్రగ్స్ని చేసిన పర్సన్ని ముంబైలో ట్రేస్ చేసి పట్టుకోవడం జరిగిందనమాట. హుహు. సో ఇది ఓవరాల్గా కేసు స్టార్టింగ్ టు ఎండింగ్. హుహు. సో ఇట్లాంటి చాలా కేసెస్ అనేటివి జరుగుతూ ఉన్నాయి సార్. హుహు. 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 ఇన్స్టాగ్రామ్ అనేది ఎట్లయిపోయిందంటే ఒకప్పుడు డీప్ వెబ్, డార్క్ వెబ్లో కొనుక్కోవాల్సిన ఐటమ్స్, ఇల్లీగల్ ఐటమ్స్ ఇప్పుడు పేజెస్ పెట్టి అమ్మేస్తున్నారు. ఓకే. ఓకే. ఇన్స్టాగ్రామ్ పేజెస్, ఫర్ ఎగ్జాంపుల్ వాడి పేజ్, ఇట్స్ నేమ్ వాజ్ పార్టీ ప్యాక్. పార్టీ సో ప్యాక్. సింపుల్గా ఆ పార్టీ ప్యాక్ అనే పేజ్ని ఎవరెవరైతే యూజ్ చేస్తారో హ్మ్. సో వాళ్ళు ఆటోమేటిక్గా అతనికి అప్రోచ్ అవ్వచ్చు, ఇన్స్టాలో చాట్ చేస్తాడు, అవసరమైతే ఇన్స్టాలో మాట్లాడతాడు కాల్లో. హుహు. దాని తర్వాత అప్రోచ్ అయిన తర్వాత ఈ పేమెంట్ మెథడ్ అనేది బిట్ కాయిన్లో చేయాల్సి వస్తుంది. మీ దగ్గర బిట్ కాయిన్ లేదు అంటే మీరు ఒక నెంబర్ నేను ఇస్తే దానికి యూపీఐ చేయండి అంటాడు. హ్మ్. ఆటోమేటిక్గా ఈ యూపీఐ చేసినోడు విక్టిమ్ అవుతుండు. హ్మ్. ఎందుకంటే అక్కడ చేసేది వేరే వాడికి, వీడు మిడిల్లో ప్రాక్సీ లాగా ఉన్నాడు కాబట్టి హ్మ్. వీడు సేఫ్గా ఉంటాడు అనుకుంటాడు. కాకపోతే ఎప్పటికైనా సరే క్రైమ్ చేస్తే దొరికిపోవాల్సిందే యాజ్ పర్ లో కార్డ్స్ ప్రిన్సిపల్. హ్మ్. ఎంత పెద్ద